నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజాప్రతినిధులు అధికారులు కలిసికట్టుగా పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం. నిజామాబాద్ కలెక్టరేట్లో జిల్లా స్థాయి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పాల్గొన్న ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే ధన్పాల్, మేయర్ ఉమారాణి. నిజామాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు. ఉదయం 8 నుంచి సాయంత్రం 7 వరకు ఉక్కపోతకు గురవుతున్న ప్రజలు. సాటాపూర్ బైపాస్ వద్ద అంతరాష్ట్ర దొంగల మూట అరెస్ట్. నిజామాబాద్ సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన సిపి సాయి చైతన్య. నిజామాబాద్ కలెక్టరేట్లో రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్, హెల్పింగ్ ఆర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరానికి విశేష స్పందన. పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, డిఆర్ఓ గీతా ట్రెస్సా అధ్యక్షుడు రమణ్ రెడ్డి. నిజామాబాద్ కలెక్టరేట్లో ఘనంగా భాగ్యారెడ్డి వర్మ జయంతి వేడుకలు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. నవిపేట మండలంలోని బినోలా గ్రామంలో అత్యంత వైభవంగా కోటి కుంకుమార్చన సహిత శతచండీ యాగం. పాల్గొని పెద్ద ఎత్తున పూజలు చేసిన హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి, కేదారానంద స్వామి, మల్లారం పిట్లకృష్ణ మహారాజ్. బక్రీద్ పండగ సందర్భంగా కందకుర్తి, జాన్కంపేట, జన్నెపల్లి చెక్ పోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేసిన సిపి సాయి చైతన్య. మహారాష్ట్ర సరిహద్దు ఉన్నందున నిఘా పటిష్టపరచాలని అధికారులకు ఆదేశం. హైదరాబాద్లో ఉమ్మడి జిల్లాల బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో సమావేశమైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్ర ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూస్తుంది. హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయం వద్ద రైతు ధర్నాలో పాల్గొన్న తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ప్రజాప్రతినిధులు అధికారులు కలిసికట్టుగా పనిచేసినప్పుడే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ప్రతి పథకం ప్రజల చెంతకు చేరుతుందని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధ్యక్షతన సమీకృత కలెక్టర్ కార్యాలయ సమావేశం మధ్యాహ్నంలో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రభుత్వ సలహాదారులు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, నగర మేయర్ ఉమారాణి, అర్పణ్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గీతాలాపనతో కార్యక్రమాలన్నీ ప్రారంభించగా తొలుత సీఎం రేవంత్ రెడ్డి సందేశాన్ని వినిపించారు. అనంతరం ఆయా శాఖల వారీగా అధికారులు తమ ప్రగతి నివేదికను చదివి వినిపించారు. ఇందులో వ్యవసాయ, ఆరోగ్యం, విద్య, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలకు సంబంధిత అధికారులు ప్రగతి నివేదికలు చదివి వినిపించారు. ఈ మేరకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ ఈ 7 ధాన్యం సేకరణలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలవడం గొప్ప విషయమన్నారు. అందుకు సమిష్టిగా కృషి చేసిన జిల్లా కలెక్టర్ అధికారులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఇంత వేసవి కాలంలో ఓవైపు ఎండలు మండిపోతుండగా మరోపక్క లారీల కొరత, కేంద్రం విరించి కోతలు తదితర సమస్యలను సైతం అధిగమించి జిల్లా మొదటి స్థానంలో నిలవడం నిజంగా అభినందనీయమన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా సంక్షేమం పెద్దపీటగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల జారీ, గృహజ్యోతి, సన్నబియ్యం పంపిణీపై మాట్లాడారు. విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపడుతుందన్నారు. అన్నదాతలు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను పండించాలని, తద్వారా లాభాలు వస్తాయని చెప్పారు. వ్యవసాయంలో జిల్లా ముందంజలో ఉండడం గొప్ప విషయమన్నారు. ఇది ప్రజాప్రతినిధులు, అధికారులు సహకారంతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహార్బెన్ అందాన్, జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జెడ్పీ సీఈఓ సాయగౌడ్, ఆయా శాఖల అధికారులు, IIHFW చైర్పర్సన్ డాక్టర్ కవితారెడ్డి, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, జిల్లా సర్పంచ్ల పురం అధ్యక్షులు మునిపల్లి సాయిరెడ్డి, రూరల్ నియోజకవర్గ అధ్యక్షులు వాసు, ఆయా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గ్రామాల సర్పంచ్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కలెక్టర్ గారు నేను చూస్తా ఉన్నా కదా, మ్యాక్సిమం ప్రొక్యూర్మెంట్ మా దగ్గరే జరిగింది. మా దగ్గర 250 సెంటర్లు దగ్గర కొంచెం తక్కువ ఎక్కువ. దీంట్లో రోజు నేను డీసీఓ గారిని, తర్వాత
డిఎస్ఓ గారిని, డిఎం గారిని, మళ్ళీ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, రూరల్ డెవలప్మెంట్ వాళ్ళను, ఎందుకంటే ఇక్కడ కాంప్రహెన్సివ్ ఎఫెక్ట్ ఉంది. అంతా కూడా ఐకేపీ వాళ్ళు పనిచేశారు, ట్యాక్స్ సొసైటీ వాళ్ళు పనిచేశారు, సివిల్ సప్లై వాళ్ళు పనిచేశారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేసింది, ఈవెన్ పోలీస్ పీపుల్ దగ్గర మీకు అంతా ఒక టీమ్గా వర్క్ చేసి మరి ఇంకొక 1 monthలో 6 లక్షల నుండి వాళ్ళ దగ్గర ప్రకారం 7 లక్షలు ఉంది. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. తలసేమియా రోగుల కోసం హెల్పింగ్ గాడ్స్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ట్రెస్సా హెల్పింగ్ గాడ్స్ అధ్యక్షుడు రమణ్ రెడ్డి మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానం అన్నారు. ఎండాకాలంలో తీవ్రమైన రక్త కొరత ఏర్పడుతుందని, రెడ్ క్రాస్లో తలసేమియా రోగులకు కొరత రావద్దనే ఉద్దేశంతో ట్రెస్సా హెల్పింగ్ గాడ్స్ ఆధ్వర్యంలో రక్తదానం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలివచ్చి రక్తదానం చేయడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు బుస్స ఆంజనేయులు, రాష్ట్ర కార్యదర్శి తోట రాజశేఖర్, ట్రెస్సా హెల్పింగ్ గాడ్స్ ఫౌండేషన్ సభ్యులు, మీ సేవ నాయకులు, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, జీజెచ్ సూపరింటెండెంట్ నాగమోహన్ పాల్గొన్నారు. ఇవాళ మన జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రెవెన్యూ ఉద్యోగులు మరియు మా రెవెన్యూ ఉద్యోగుల స్వచ్ఛంద సంస్థ అయిన హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ద్వారా ప్రతి సంవత్సరం లాగా ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో పెద్ద స్థాయిలో ఈరోజు రెవెన్యూ ఉద్యోగులందరూ కూడా పాల్పంచుకోవడం జరిగింది. రెవెన్యూ ఉద్యోగులే కాకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్కి అనుసంధానంగా పనిచేస్తున్నటువంటి మీ సేవ కామారెడ్డి జిల్లా స్థాయి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా స్థాయి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సందర్భంగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ, వ్యవసాయ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ శుక్రవారం సత్య కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన గావించి జయ జయ హే గీతంతో ప్రారంభించారు. సమిష్టి కృషితో సత్వర ప్రగతి సాధిద్దామని ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా శుక్రవారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా స్థాయి సమావేశాన్ని అటాసంగా నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, నగర మేయర్ ఉమారాణి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్బే నందన్, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్, టీఆర్ఓ గీత, అన్ని శాఖల అధికారులు, సర్పంచులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జయ జయ హే తెలంగాణ గేయాలాపనతో సమావేశానికి శ్రీకారం చుట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని చదివి వినిపించారు. వివిధ శాఖల జిల్లా అధికారులు తమ తమ శాఖల ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి నివేదిక చదివి వినిపించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గడిచిన 2.5 సంవత్సరాలలో జరిగిన ప్రగతి, ఇక ముందు చేపట్టబోయే అభివృద్ధి గురించి ప్రజలకు తెలియజేస్తూ పాలనలో వారిని భాగస్వాములు చేయాలనే సంకల్పంతో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పేదల అభ్యున్నతి ధ్యేయంగా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. నిరుపేద కుటుంబాల స్వంతింటి కలను సాకారం చేయాలనే తపనతో మొదటి విడతలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారని, త్వరలోనే 2వ విడతగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనుందని, నిబంధనలను సైతం సడలించడం జరిగిందని వివరించారు. రైతులను ఆదుకోవాలనే కృత నిశ్చయంతో కొనుగోలు కేంద్రాలను పెరివిగా ఏర్పాటు చేసి వరి, ధాన్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను సేకరించడం జరిగిందని గుర్తు చేశారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా కృషి జరగాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన వారందరికీ చేరినప్పుడే ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని, ఈ దిశగా అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని అన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ హక్కుల బాధ్యతలను గుర్తెరిగి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని కోరారు. ప్రత్యేకించి మహిళా సర్పంచులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు సమర్థవంతంగా పనిచేస్తూ తమకు లభించిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని, కుటుంబ సభ్యుల జోక్యానికి తావు లేకుండా చూసుకోవాలని హితవు పలికారు. నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, డిప్యూటీ మేయర్ సల్మా తాహసిన్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. శాంక్షనింగ్ చేస్తున్నాం కానీ అయిపోయిన కంప్లీట్ అయినా మాత్రం చాలా తక్కువ ఉంటుంది. ఆల్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా మున్సిపల్లో కూడా కమిషనర్ గారు చాలా శ్రమ పడుతూ ఉన్నారు. కానీ పబ్లిక్ సర్వీసెస్ రీచ్ అవుతలేదు. రెవెన్యూ పెరగాలని మనకు కాన్సెప్ట్ అది పెరుగుతలేదు.
తర్వాత పబ్లిక్ కావాల్సింది వాళ్ళు ట్యాక్స్ కట్టే డబ్బుతోటే డ్రైనేజ్ కానీ రోడ్స్ కానీ బ్యూటిఫికేషన్ విషయంలో మాత్రం ఈరోజే అర్బన్ మనం చూస్తాం పేపర్ అందరూ చూసేది 5,000 కోట్ల 5,600 కోట్ల కేంద్ర ప్రభుత్వ సహకారంతో బినోలా గ్రామంలో కోటి కుంకుమార్చన సహిత శత చండీయాగ పూర్ణాహుతి మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. నవ్విపేట మండలంలోని బినోలా గ్రామంలో కోటి కుంకుమార్చన సహిత శత చండీయాగ పూర్ణాహుతి మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హంపి పీఠాధిపతి శ్రీ 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 విద్యారణ్య భారతి స్వామి వేద మంత్రోచ్చరణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నందిపేట కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు కేదారానంద స్వామి, మల్లారం లింగేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు పిట్ల కృష్ణ మహారాజ్, బినోలా గ్రామ పురోహితులు కృష్ణ ప్రసాద్ జోషిలు పాల్గొని పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. దీంతో ఈ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. గ్రామస్తులే కాక జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. భక్తుల సౌకర్యార్థం నిర్వాహకులు మహా అన్నప్రసాద వితరణ చేశారు. బినోలా గ్రామంలో భువనేశ్వరి మాత ఆలయంలో గత 41 శుక్రవారాలుగా అమ్మవారి సన్నిధిలో అనేక మంది సుహాసులను సుమారుగా 60-70 గ్రామాల నుంచి ప్రతి వారం కొంతమంది అట్లా గ్రామస్తులందరూ కలిసి ఈ యొక్క అమ్మవారికి ప్రతిరోజు ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయడము, ఆ యొక్క కుంకుమను అమ్మవారి ముందే సమర్పణ చేసిగా ఉంచడము, ఆ తర్వాత ఇన్ని వారాల తర్వాత 41 వారానికి ఆ రోజున అందరూ కూడా అమ్మవారికి సమర్పణ చేసినటువంటి కుంకుమంతా కూడా ఒక రాశిగా పోసి దానికి స్వామివారి చేత అర్చన గావించి ఆ ప్రసాదాన్ని ప్యాక్ చేయించి ఈ రోజున అందరికీ కూడా అంటే సుమారుగా 16,000 మంది అర్చన చేసుకున్నారు. ఎస్ఐఆర్లో గల్ఫ్లో ఉన్న తెలంగాణ బిడ్డల ఓట్లు పోకుండా బూత్ లెవెల్ బీఆర్ఎస్ ఏజెంట్ల సహకారంతో ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. ఈరోజు మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నివాసంలో జరిగిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీల సమావేశంలో సీనియర్ నేతలతో కూడిన సమీక్ష సమావేశంలో కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఇప్పటికే వందలాది మంది ఎన్ఆర్ఐలు తమ స్థానిక శాసనసభ్యులకు, మాజీ శాసనసభ్యులకు ఫోన్లు చేసి ఆందోళన చెందుతున్న విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన కేటీఆర్ ఈ విషయంలో జాతీయ ఎన్నికల సంఘాన్ని కలిసి తెలంగాణ ఎన్ఆర్ఐల ఓటు హక్కును కాపాడేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించి పార్టీ తరఫున ఒక సీనియర్ ప్రతినిధి, నాయకుల ప్రతినిధి బృందాన్ని, ఎమ్మెల్యేలు, ఎంపీల బృందాన్ని ఢిల్లీకి పంపనున్నట్లు కేటీఆర్ తెలిపారు. దీంతో పాటు స్థానికంగా కూడా పార్టీ తరఫున ఎస్ఐఆర్ కోసం నియమించిన బూత్ లెవెల్ అసిస్టెంట్ల ద్వారా గల్ఫ్లోని తెలంగాణ బిడ్డల ఓటు హక్కును కాపాడేందుకు సహాయ సహకారాలు అందిస్తామని కేటీఆర్ తెలిపారు. తమకు కేటాయించిన బూతుల పరిధిలో గల్ఫ్ ఎన్ఆర్ఐల వివరాలు సేకరించి వారి ఓటు హక్కును ఎలక్షన్ కమిషన్ తొలగించకుండా సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించి ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ప్రత్యేక చొరవ చూపాలని అన్నారు. దీంతో పాటు పార్టీ తరఫున ఎస్ఐఆర్ కోసం నియమించిన బూత్ లెవెల్ ఏజెంట్లతో కూడిన సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ రోజు జరిగిన ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చేపట్టాల్సిన కార్యాచరణను కేటీఆర్ నేతలకు వివరించారు. పార్టీ పెట్టిన తొలినాళ్లలోనే జిల్లా పరిషత్ను గెలుచుకొని భారత రాష్ట్ర సమితికి ఆది నుంచి నిజామాబాద్ జిల్లా ఒక బలమైన కోటగా నిలిచిందని కేటీఆర్ గుర్తు చేశారు. నిజామాబాద్ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒక అవకాశంగా తీసుకుని ముందుకు పోవాలని సూచించారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ నాంపల్లిలో ఉన్న రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో బీజేపీ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, బీజేపీ శాసనసభాపక్ష నేత ఎమ్మెల్యే ఏలిటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ శాసన మండలి పక్ష నేత ఎన్వీఎస్ రెడ్డి, ఎంపీలు మాధవనేని రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, ఎమ్మెల్యేలు వెంకట రమణారెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, పల్వై హరీష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు చిన్న విరామం. ఆకర్షణీయమైన జీతం కోసం ఎదురు చూస్తున్నారా? చదువుతో సంబంధం లేదు, కేవలం మీ వద్ద నైపుణ్యత ఉంటే చాలు. స్థానిక నిజామాబాద్ వాసులకు మాత్రమే ఈ అవకాశం. నంబర్ 1 ఇంటర్నెట్ సర్వీసెస్ సామా బ్రాడ్బాండ్ ఈ అవకాశాన్ని అందిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ఈ నంబర్ను సంప్రదించండి 7288009922. వెల్కమ్ బ్యాక్. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి రాగి తీగలను చోటు చేసిన అంతర్జిల్లా ట్రాన్స్ఫార్మర్ దొంగలను అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు.
5 కాపర్ తీగల దొంగలను వాటిని కొనుగోలు చేసిన 2 క్రాప్ వ్యాపారులను అరెస్ట్ చేయగా మరో 2 పరారీలో ఉన్నారని శుక్రవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి వెల్లడించారు. సిపి కథనం ప్రకారం గురువారం 5 గంటల సమయంలో రెంజల్ ఎస్ఐ తన సిబ్బందితో కలిసి సాటాపూర్ బైపాస్ వద్ద వాహనాల తనిఖీ చేయుచుండగా 5 వ్యక్తులు 3 మోటార్ సైకిళ్లపై అనుమానాస్పదంగా వస్తూ పోలీస్ వారిని చూసి పారిపోవట ప్రయత్నించారు. వాళ్ళను పట్టుకొని తనిఖీ చేయగా వాళ్ళ వద్ద ఒక గన్నీ బ్యాగ్ లో ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాయిల్స్ ఉన్నాయి. వాళ్ళను విచారించగా మెదక్ జిల్లా కేంద్రంలోని నర్సీఖేడ్ డబుల్ బెడ్రూమ్ ప్రాంతానికి చెందిన వనం సాయిలు జగన్నాథం సారయ్య అలియా శ్రీనివాస్, మెదక్ పట్టణంలోని పత్తేనగర్ కు చెందిన ధన శ్రీకిరణ్, మెదక్ జిల్లా నారాయణఖేడ్ శాంతినగర్ కు చెందిన దాసరి పోచయ్య, బోధన్ పట్టణంలోని హనుమంత్ కేడీకి చెందిన వనం పోచెట్టులు మూటాగా ఏర్పడి గత 2 సంవత్సరాల కాలంలో మొత్తం 64 ట్రాన్స్ డ్యామేజ్ చేసి వాటి కాపర్ కాయిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఒక ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్ దొంగతనం చేసే గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. విషయానికి వస్తే నిన్న రేంజర్ ఎస్ఐ గారు వారి సిబ్బంది వెహికల్ చెకింగ్ చేస్తుంటే 5 3 బైకుల్లో అనుమానాస్పదంగా కనపడుతూ ఒక గోని సంచులో సామాన్ పట్టు తీసుకెళ్తున్నారని కనపడ్డారు. సో ఎవరు వచ్చి వాళ్ళ దగ్గర చెక్ చేస్తే వాళ్ళ వివరాలు కనుక్కుని వాళ్ళు చెక్ చేస్తే ఆ సంచుల్లో ఇటువంటి కాపర్ కార్డు పెట్టడం జరిగింది. వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళ వివరాలు ఇట్లా చెప్పారు. వనం సాయిలు సన్ ఆఫ్ సుంకయ్య, ఇతను మెదక్ టౌన్ అతను. బక్రీద్ పండుగ నేపథ్యంలో కందకుర్తి, జాన్కంపేట, పాల్దా, చెన్నపల్లి చెక్ పోస్టులను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురువారం నాడు అర్ధరాత్రి సమయంలో రెంజల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కందకుర్తి గ్రామ సరిహద్దులోని చెక్ పోస్టును మరియు జాన్కంపేట్, పాల్దా, జన్నపల్లి చెక్ పోస్టును గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య బక్రీద్ పండుగలో మూగజీవాలు ట్రాన్స్పోర్ట్ నేపథ్యంలో చెక్ పోస్టును రాత్రి సమయంలో ఆకస్మికంగా సందర్శించి అక్కడ నిర్వహిస్తున్న తనిఖీలను పరిశీలించారు. ఈ సందర్భంగా చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు సిబ్బందికి పలు ముఖ్య సూచనలు చేశారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో అక్రమ రవాణా, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై 24/7 ప్రత్యేక నిఘా ఉంచాలని పోలీస్ కమిషనర్ ఆదేశించారు. ముఖ్యంగా మహారాష్ట్ర సరిహద్దు నుండి అనుమానాస్పద వస్తువులు, నిషేధిత పదార్థాలు, అక్రమ నగదు రవాణా మరియు ఇతర చట్ట విరుద్ధ కార్యకలాపాలపై తప్పనిసరిగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ఈ తనిఖీ సందర్భంలో పోలీస్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది తదితరులు ఉన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సచివాలయం వద్ద ధర్నా చేశారు. వరి ధాన్యం రోడ్డుపై పోసి నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూస్తుందని, అన్నదాతలను అరిగోసలు పెడుతుందని ఆరోపించారు. తెలంగాణ రైతుల కోసం ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి తెలియాలని సచివాలయం ఎదుట ధర్నా చేపట్టినట్టు తెలిపారు. 2.5 ఏళ్లలో వ్యవసాయ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కళ్లాల్లో ఉన్న ధాన్యంతో పాటు జొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కవితతో పాటు ఆ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు పలక్నామా పిఎస్కు తరలించారు. దళిత మహిళలు, విద్యార్థుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన ఎం భాగ్యారెడ్డి వర్మ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి కలెక్టర్ ఇలా త్రిపాఠి పూలమాల వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి జయంతి ఉత్సవానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దళితుల అభ్యున్నతికి, దళిత మహిళల విద్యార్జనకి కోసం భాగ్యరెడ్డి వర్మ ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. భాగ్యరెడ్డి వర్మ 1906-1933 మధ్య హైదరాబాద్ సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలలను స్థాపించి వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశారని అన్నారు. భాగ్యరెడ్డి వర్మ అడుగుజాడులో నడుస్తూ ఆయన ఆశయాల సాధన కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారిని రజిత, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో ప్రపంచ స్కిజోఫ్రీనియా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ ఖలీల్వాడిలోని ఇందోర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ నందు ప్రపంచ స్కిజోఫ్రీనియా వ్యాధి అవగాహన కరపత్రాలను తెలంగాణ రాష్ట్ర సర్జన్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ టి జీవన్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ టి జీవన్ రావు మాట్లాడుతూ ప్రపంచ స్కిజోఫ్రీనియా దినోత్సవంను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ వారు ఉన్మాదం, అనుమానం అనే వ్యాధి రాకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపైన సామాజిక బాధ్యతతో కరపత్రాలు తయారు చేసి అవగాహన కల్పిస్తున్నందున నేను వారికి అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ విశాల్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ హరీష్ స్వామి మాట్లాడుతూ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న వ్యాధులలో స్కిజోఫ్రీనియా ఒకటి. నిత్య జీవితంలో ఒక వ్యక్తి వింతగా ప్రవర్తించడం, అతిగా కోపంగా ఉండడం, కారణం లేకుండా అనుమానించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం, తనలో తాను
తాను మాట్లాడుకోవడం, నవ్వుకోవడం, చుట్టుప్రక్కల ఎవరు లేకపోయినా ఎవరో తనతో మాట్లాడుతున్నట్లు కనిపిస్తున్నట్లు భ్రమపడడం, అర్థం లేని మాటలు మాట్లాడడం, తనకెవరో మంత్రం లేక చేతబడి చేశారని అనుమానించడం, జీవిత భాగస్వామి శీలాన్ని శంకించడం వంటి లక్షణాలతో ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ విశాలాకుల, ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజస్వామి, డాక్టర్ టి జీవన్ రావు, డాక్టర్ రాజేందర్ సూర్యనేడు, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ మోహన్, రోటరీ క్లబ్ అధ్యక్షులు శ్యామ్ అగర్వాల్, ఆసుపత్రి సిబ్బంది మరియు పేషెంట్లు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో రాష్ట్రంలోని అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 10 రోజులుగా ఎండల తీవ్రత విపరీతంగా ఉండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జిల్లాలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వేడి గాలుల తీవ్రత ఉంటుంది. ప్రజలు బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. జిల్లాలో గురువారం పాల్కొండ కేంద్రంలో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్ జిల్లాలోని దిల్వార్పూర్లో 46.5, హన్మకొండలో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలో ప్రజలు ఎవరు కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని అధికారులు పేర్కొంటున్నారు. వేడి గాలుల తీవ్రత వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. దళిత వర్గాల ఉన్నతికి పాటుపడిన గొప్ప వ్యక్తి మాదరి భాగ్యరెడ్డి వర్మ అని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా కొనియాడారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో భాగ్యారెడ్డి వర్మ 138వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ పలువురు అధికారులతో కలిసి భాగ్యారెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలోని అసమానతలను తొలగించేందుకు జీవితాంతం పాటుపడిన గొప్ప వ్యక్తి భాగ్యారెడ్డి వర్మ అని అన్నారు. దళిత బాలికల కోసం నాటి నిజాం కాలంలోనే 26 దళిత బాలికల పాఠశాలలను స్థాపించారని గుర్తు చేశారు. కుల వివక్షత నిర్మూలన, మూఢనమ్మకాలపై చైతన్యం, దేవదాసి వ్యవస్థ నిర్మూలన, మద్యపాన నిషేధం, బాలిక విద్య అనేక విషయాలు ప్రజలను చైతన్యం చేశారని గుర్తు చేశారు. జూన్ 6న కౌలాలంపూర్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు గ్లోబల్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల తెలిపారు. జూన్ 6న కౌలాలంపూర్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించనున్న బీఆర్ఎస్ మలేషియా అండ్ మలేషియా తెలంగాణ అసోసియేషన్, బీఆర్ఎస్ మలేషియా మరియు మలేషియా తెలంగాణ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జూన్ 6, 2026న మలేషియాలోని కౌలాలంపూర్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన ఫ్లైయర్ విడుదల కార్యక్రమం ఈ రోజు హైదరాబాద్లో నిర్వహించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమ ఫ్లైయర్ను అధికారికంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల పాల్గొన్నారు. మలేషియాలో జరగనున్న వేడుకల ఏర్పాట్లు మరియు సమన్వయ బాధ్యతలను ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, ఎంవైటీఏ అధ్యక్షుడు తిరుపతి, బీఆర్ఎస్ మలేషియా వ్యవస్థాపక అధ్యక్షుడు చిట్టిబాబు, పలువురు పార్టీ నాయకులు, మలేషియా ప్రతినిధులు పాల్గొన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో సామాజిక సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సామాజిక సంస్కర్త, దళితోద్యమ ప్రముఖ నాయకుడు భాగ్యరెడ్డి వర్మ జయంతి ఉత్సవాలను శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ జ్యోతి ప్రజ్వలన గావించి భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భాగ్యరెడ్డి వర్మ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారని అన్నారు. విద్య, సామాజిక సమానత్వం, హక్కుల సాధన కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు విద్య ప్రధాన ఆయుధమని భావించి వారికి చైతన్యం కల్పించేందుకు ఆయన నిరంతరం కృషి చేశారని తెలిపారు. భాగ్యరెడ్డి వర్మ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమానత్వ భావనతో సమాజ అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు, వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సిరికొండలో జిలుగు విత్తనాలను మండల వ్యవసాయ అధికారి నర్సయ్య పంపిణీ చేశారు. సిరికొండ మండలంలోని తుంపల్లి సిరికొండ సొసైటీ సహకార సంఘంలో సబ్సిడీ పైన జిలుగు విత్తనాలను మండల వ్యవసాయ అధికారి నర్సయ్య రైతులకు పంపించడం జరిగింది. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి నర్సయ్య మాట్లాడుతూ సిరికొండ 997, తుంపల్లి 333 జిలుగు విత్తనాలు బ్యాగులు అందుబాటులో ఉన్నాయని, 30 కేజీల జిలుగు బ్యాగు 2453 రూపాయలు ధర ఉంటుందని, జిలుగు కావలసిన రైతులు పట్టా, పాస్బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకువచ్చి జిలుగు బ్యాగులను పొందవచ్చని, 30 కేజీల బ్యాగ్ 2.5 నుండి 3 ఎకరాల వరకు ఉపయోగపడుతుందని, జిలుగు 35 నుండి 45 రోజుల తర్వాత పూత దశ వరకు ఎదిగిన తర్వాత భూమిలో కలయ దున్నడం వలన నేలలో కరిగిపోయి భూమి సారవంతంగా మారుతుందని, యూరియా వాడకాలు తగ్గుతాయని అన్నారు. సబ్సిడీపై అందిస్తున్న జిలుగు విత్తనాలను మండల రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ చెలెం గంగాధర్, సొసైటీ కార్యదర్శి గిరిరాజ్, సొసైటీ డైరెక్టర్లు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం.
నిజామాబాద్ ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ప్రకటించిన కార్మికుల కనీస వేతనాలను సంవరించాలని డిమాండ్ చేశారు. ఏఐసీసీ అండ్ టీపీసీసీ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా అండ్ నగర మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ పదవి ఎన్నిక ప్రక్రియలో భాగంగా జిల్లా మైనార్టీ సేల్ పరిశీలకులు మొహమ్మద్ మోయిన్ సోమవారం అనగా తేదీ 25/5/2026 రోజున విచ్చేస్తున్నారు. కావున ఆసక్తి గలవారు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చి పూర్తి బయోడేటాతో ఉదయం 11 గంటల నుండి దరఖాస్తు చేసుకోవాలని డీసీసీ అర్బన్ అధ్యక్షులు బొప్పిలి రామకృష్ణ తెలిపారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో ఇందూర్ ఆర్య సమాజ్ పెద్దలు మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీవల నిర్వహించిన ఆర్య సమాజ్ ఎన్నికలు చెల్లవని పూర్వ ప్రధాన కార్యదర్శి చౌటి నారాయణ తెలిపారు. ఆర్య సమాజ్ పవిత్రతను కాపాడడానికి మేధావులు అధికారులు సహకరించాలని కోరారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ప్రజాప్రతినిధులు అధికారులు కలిసికట్టుగా పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం. నిజామాబాద్ కలెక్టరేట్లో జిల్లా స్థాయి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పాల్గొన్న ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే ధన్పాల్, మేయర్ ఉమారాణి. నిజామాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు. ఉదయం 8 నుంచి సాయంత్రం 7 వరకు ఉక్కపోతకు గురవుతున్న ప్రజలు. సాటాపూర్ బైపాస్ వద్ద అంతరాష్ట్ర దొంగల మూట అరెస్ట్. నిజామాబాద్ సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన సిపి సాయి చైతన్య. నిజామాబాద్ కలెక్టరేట్లో రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్, హెల్పింగ్ ఆర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరానికి విశేష స్పందన. పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, డిఆర్ఓ గీతా ట్రెస్ అధ్యక్షుడు రమణ్ రెడ్డి. నిజామాబాద్ కలెక్టరేట్లో ఘనంగా భాగ్యారెడ్డి వర్మ జయంతి వేడుకలు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. నవిపేట మండలంలోని బినోలా గ్రామంలో అత్యంత వైభవంగా కోటి కుంకుమార్చన సహిత శతచండీ యాగం. పాల్గొని పెద్ద ఎత్తున పూజలు చేసిన హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి, కేదారానంద స్వామి, మల్లారం పిట్లకృష్ణ మహారాజ్. బక్రీద్ పండగ సందర్భంగా కందకుర్తి, జాన్కంపేట, జన్నెపల్లి చెక్ పోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేసిన సిపి సాయి చైతన్య. మహారాష్ట్ర సరిహద్దు ఉన్నందున నిఘా పటిష్టపరచాలని అధికారులకు ఆదేశం. హైదరాబాద్లో ఉమ్మడి జిల్లాల బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో సమావేశమైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్ర ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూస్తుంది. హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయం వద్ద రైతు ధర్నాలో పాల్గొన్న తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.